JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ప్రేమ మీకు Yes. మరి అలాంటిది 2 నెలలు ప్రగతి భవన్లో ఎందుకున్నారు ఫ్యామిలీని వదిలిపెట్టి అందరూ కూడా? అదే అంటున్నా, ఆ టైంలో నాకు వచ్చినటువంటి థ్రెటనింగ్ కాల్స్ ఓకే చంపేస్తామనా? రకరకాలుగా. మీరు ఎవరు చెప్పినారు మీకు ఇదంతా కూడా, ఎందుకు వెళ్ళినారు మీరు దీంట్లో, మీకు ఏం తెలుసు అని వెళ్ళినారు, మీ పని ఇది కాదు కదా అని రకరకాల థ్రెటనింగ్ చేసిండ్రు. హుజురాబాద్ భయ ఎన్నికల్లో మా పార్టీని గెలిపించే దాంట్లో సవాళ్ళకు ప్రతి సవాళ్ళు చేస్తే కూడా నాకు హెచ్చరికలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి, బీజేపీ పార్టీ నుంచి వచ్చినాయి. ఇంకా ఏ పార్టీ లేనోడు కూడా టైంపాస్కి చేసినట్టున్నారు. కాబట్టి ఏ రోజు కూడా వెరవలేదు, భయపడలేదు. ప్రతి ఫోన్ కాల్కు రెస్పాండ్ అవుతుంటే ఇట్లా కాల్స్ వస్తున్నాయంటే కేటీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఎవరు ఏ భాషలో మాట్లాడితే వాళ్ళకి ఆ రకంగా మాట్లాడు, ఇది లేదంటే వీళ్ళు ఆపేటట్టు లేరంటే కొన్నిసార్లు నేను నా క్యారెక్టర్ను కోల్పోయి నా నైజం అది కాకుండా కానీ బూతులు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, నన్ను నేనే డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది తప్ప ఏ రోజు కూడా రక్షణ కవచంగా మాత్రం పార్టీ లేదు. అయినప్పటికీ నేను బాధపడలేదు. మీకు భయం అనిపించలేదు? రికార్డ్స్ ఎక్కడికో వదిలేస్తారు. నేను ఇక చదువుకున్నా కదా, అదంతా ట్రోల్ అయితే తెలుసు, ఎక్కడి వరకు వెళ్ళిపోతే తెలుసు, ఎంత కక్షలు పెట్టుకుంటారో తెలుసు, కోపం పెట్టుకుంటారో తెలుసు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరు గిట్టక తప్పదు. కానీ మనకున్నటువంటి మనం చేస్తున్నటువంటి పనిలో నిజాయితీ ఉన్నప్పుడు మనము ఎవరో అనే మాటలను భరించే శక్తి నాకు లేదు కాబట్టి, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధిలో ఆ రీతిలో నేను సమాధానం చెప్పడం, మాట్లాడడం వల్ల కొంతమంది మీ అటువంటి మిత్రులు, మీకు ఇంత చదువుకున్నటువంటి వ్యక్తి వాడెవడో మాట్లాడిండు మీరు మాట్లాడొద్దు కదా అంటే నిజంగా నేను చాలా గిల్టీగా ఫీల్ కావడం జరిగింది. కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, నేను కొన్ని సందర్భంలో నేను వాడిన భాష నిజంగా నాకు అవమానంగానే ఉంది. ఇప్పుడు కూడా మీ సుమన్ టీవీ ద్వారా నేను ప్రేక్షకులను, నా మిత్రులను, నా వల్ల నా భాష వల్ల ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళను, నాకు నచ్చనిటువంటి లాంగ్వేజ్ వాడినందుకు నన్ను క్షమించాలని కూడా కోరుతా ఉన్నా. ఆ 2 నెలలు ఎలా అంటే కేసీఆర్ గారితోనే బ్రేక్ఫాస్ట్ అంట, కేసీఆర్ గారితో లంచ్ అంట, కేసీఆర్ గారితో ఈవినింగ్ డిన్నర్, అన్ని రకాలుగా ఆయనతోనే విందంతా ఆయనతోనే జరిగింది. 4 ఎమ్మెల్యేలకి రాజభోగాలు బాగా ప్రగతి భవన్లోనే ఆయనతో పాటు ఉన్నారు. రాజభోగాలు అంటే ఏంది అంటే, నా అటువంటి వాడికి భోజనం దొరకదనా? అట్లానే కాదు, 2 నెలలు అక్కడే ఉన్నారు కదా మీరు. అక్కడ ఉన్నాం కలిసి, అందరి కేసీఆర్ గారితో కలిసి భోజనం చేసినాం, మేము ప్రత్యేకంగా ఉండి భోజనం చేసినాం, రకరకాలుగా జరిగింది. అది ఓ భోగం కింద భావిస్తే ఇట్లా ఆకలిని కూడా ఎవరికి దొరుకుతుంది అట్లా? కేసీఆర్ గారికి ఎమ్మెల్యేలు ఎందుకు దొరకదు? ఎమ్మెల్యేలే ఎందుకు దొరకదు? ఎంతమంది వెళ్ళారండి ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లోపలికి చెప్పండి. అందుకే కదా కోపము, అందుకే కదా కోపము. నేను నన్ను వెళ్ళనించినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం అక్కడ సిఎస్ఓలు ఉన్నా కానీ, అక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నా కానీ, నువ్వెవడరా నన్ను ఆపడానికి, నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని తన్నుకొని వెళ్ళేటువంటి పరిస్థితి నాది. అందుకే ఆ యాటిట్యూడ్ను వక్రీకరించాం. ఎందుకంటే మేము ఎన్నికైన ప్రజాప్రతినిధులం బాస్. మమ్మల్ని మా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆపేదానికి ఎవరిచ్చిన వాళ్ళకి అధికారం? మేమేమన్నా ఆటంకవాదులమా, లేకుంటే సంఘ విద్రోహ శక్తులమా? మేమేమన్నా ముఖ్యమంత్రి గారిని ఏమైనా చేయడానికి వెళ్తామా? మేము ప్రజా అవసరాలను, ప్రజల వినతులను తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం ఎప్పుడు ఆ రకంగా. అందుకే కొన్నిసార్లు ఎక్కువ అగ్రెసివ్ అనే ముద్ర వేసి నన్ను రాజకీయాల నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చాలామంది చేశారు. నా ప్రాణమైనా పోతుంది కానీ రాజకీయాలు మాత్రం వదలను. నేను ఎంచుకున్న రాజకీయం ఏంది అని అంటే, ప్రజలకు సేవ చేయాలి అంటే ఒక పారిశ్రామికవేత్తగా చేయలేనటువంటి గొప్పగా సేవలు ప్రజాప్రతినిధిగా చేయొచ్చు, పాలసీ మేకర్గా చేయొచ్చు అనే ఆలోచనతోన కొట్లాడి ఎదిరించి నిలబడి ఈరోజు ఎవరెన్ని అభాండాలు నా పైన వేసినా వెరవకుండా రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థితికి, ఉన్నతమైనటువంటి పార్టీలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకొని నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, చిట్ట చివరన ఉన్నటువంటి పేదవాడికి కూడా సంక్షేమ ఫలాలు అందాలి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నిధులను కానీ అవకాశాలను కానీ వారధిగా ఉండి అందించాలనే సంకల్పంతో నేను పోతున్నా. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీలోకి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి లేదు, పార్టీ అధికారంలో లేదు, లేకుంటే భారతీయ జనతా పార్టీ నేను చేరిన వెంబడే నాకేం కిరీటం పెట్టదో ఆ కిరీటాల కోసం నేను వెళ్ళడం లేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ప్రజలు కోరుకుంటున్నది కూడా ఒక పార్టీ. అది నేను రాజకీయాల్లో ఉండాలి అని అంటే అంత క్యాలిక్యులేషన్స్ లేకుండా నేను ఒంటరిగా పోరాటం చేస్తా, లేకుంటే ఇండిపెండెంట్గా గెలుస్తా, అది సాధ్యమయ్యే పని కాదు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో. ప్రగతి భవన్ నుంచి వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేసింది ఎవరు? అందరూ క్యాబినెట్లో చోటు ఇవ్వకపోయినా పర్లేదు, క్యాబినెట్ రేంజ్ అయితే ఇచ్చారు మనకి, మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్,
మంచి పైలట్ వెహికల్స్ ఇచ్చారు. మినిస్టర్ కన్నా ఎక్కువే బందోబస్తు ఇచ్చారు చెప్పాలంటే మీ నలుగురికి, హర్షవర్ధన్ కావచ్చు, మీకు కావచ్చు, కాంతారావుకి, పలిట్ రోహిత్ రెడ్డికి. అంటే వాళ్ళు అక్కడ ఇక్కడ ప్రస్తావించిన సందర్భాలు కూడా అది కూడా తెలుసు అందరికీ. అది కూడా ఒక రకంగా మా ఓటమికి కారణం. నేను సింపుల్గా వెళ్ళేటువంటి సింప్లిసిటీ కలిగినటువంటి నాయకుడిని నేను. ఏ కార్లో వెళ్తారు మీరు మామూలుగా అయితే? నేను ఏ కార్ అయినా నాకు ఏది కరెక్ట్ అందుబాటులో ఉంటే ఆ కార్. ఇప్పుడు ఏ కార్ వాడతారు మీరు? నేను ఫార్చునర్ వాడతా, ఇన్నోవా వాడతా, బెంజ్ వాడతా. ఓకే. నేను ఏ కార్ అయినా నాకున్నటువంటి కార్లన్నీ వాడతా. ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం? నాకు 4-5 కార్లు ఉన్నాయి. 4-5. సో తర్వాత ఈ బుల్లెట్ ప్రూఫ్ వచ్చింది కదా, ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్తో పాటు పైలట్ కూడా ఇచ్చిండ్రు, ఎస్కాట్ కూడా ఇచ్చిండ్రు. అదే ఎస్కాట్. వాటి వల్లనే మేము ఓడిపోవడం జరిగింది. మాకు ప్రజల నుంచి దూరం చేసింది ఆ కాన్వాయ్ అంతా కూడా. వాస్తవం. నేను నిజంగా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్తే నాకు గన్మెన్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే గతంలో మాజీ ఎమ్మెల్యేలు గన్మెన్లు ఇచ్చేటువంటి ఆనవాయితీ. ఈ ముఖ్యమంత్రికి ఏదో మా పైన కోపమో ద్వేషమో తెలియదు కానీ మమ్మల్ని ఒంటరిగా తిప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ స్వేచ్ఛగా ప్రజల్లోకి అయితే వెళ్ళగలుగుతా ఉన్నాం. వాళ్ళ మించిన గన్మెన్స్ ఎవరున్నారండి? అదే కదా, వాళ్ళు ఇష్టపడితే ప్రజానాయకులకు ప్రజాదరణ, ప్రజలు క్యాడర్ వెంట ఉంటేనే నిజమైనటువంటి శక్తి, నిజమైనటువంటి ఇప్పుడు మీకు గన్మెన్ లేరా? నాకు గన్మెన్ లేరు, ఒక్కళ్ళు కూడా. ప్రైవేట్గా మీరు కూడా పెట్టుకోలేదు? నేను పెట్టుకోవాల్సిన అవసరం. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు ఇంతమంది గన్మెన్స్ సీఎంలకైనా మంత్రులకైనా ఎందుకండి? సరే, అది ప్రోటోకాల్. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా అయితే అవసరం లేదు. నిజంగా అయితే అవసరం లేదు. ఒకప్పుడు చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు, కోట్ల విజయభాస్కర్ వాళ్ళు ఉన్నప్పుడే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఈ ఆనవాయితీ లేదు. లేదండి. కర్ణాటక కానీ తమిళనాడు కానీ మీరు పోండి, సీఎం ఇంటి ముందు 4-5 ఉంటారు పోలీసులు, కానిస్టేబుల్. తమిళనాడులో అంతే. పాండిచేరి చూడండి, ఒక్క కానిస్టేబుల్ ఉంటాడు. అసలుకి ఇక్కడ సీఎం అని చూడాలంటే మినిమం ఒక 20 మందిని దాటుకొని పోవాలి. ఇంకెక్కువ పరిస్థితులు వచ్చేసినాయి. అది ఎక్కువనే ఉంటుంది. దానికి కారణం కేసీఆర్ గారు కాదు, సిస్టమ్ ఉంది అక్కడ ముందు నుంచి. ఇక్కడ ఎందుకు ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది, ఆ పద్ధతిని పాటిస్తున్నాను. దాన్ని నేను తప్పుపట్టాను, దాని గురించి నేను మాట్లాడాను. ప్రజలైతే తప్పు పడుతున్నారు. పడతాలి కదా. ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి వాళ్ళు అంటే ఇది కొంత ఈ గడ్డ పైన కొంత రకరకాలుగా ఇబ్బందులు ఉన్నందుకు కూడా ప్రొటెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అవసరం ఉన్నాయేమో తెలియదు దాని గురించి పెద్దగా. కానీ నేనైతే పెద్దగా సెక్యూరిటీని పెంచాలని నేను ఎప్పుడు వినతి పత్రం ఇచ్చింది లేదు. వాళ్ళే అరేంజ్ చేసిండ్రు, వాటి వల్ల కూడా సర్వనాశనం అయిపోయినాను.